ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 4వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 10వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యా రాశి యందు, అలాగే ధను రాశి యందు శుక్రుడు సంచారం చేస్తూ ఉండగా, మకర రాశి యందు కుజగ్రహం, బుధగ్రహం, అలాగే రవిగ్రహం సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం, అర్ధాష్టమ కుజ, అర్ధాష్టమ రవి యొక్క ఫలితాలు కొంత ప్రతికూలంగా రావడం అనేటువంటిది ఈ వారం లగాయితూ ప్రారంభమవుతుంది. అయితే శుక్రుని యొక్క బలం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ వారం లగాయితూ కొంత మానసికమైనటువంటి భయం ఉంటుంది. మనం ఇంత కార్యక్రమాన్ని తలపెట్టాం, లేదా ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం, ఇది ఎలా పూర్తి చేస్తాం, ఎలా అవుతుంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి భయం ఉన్నప్పటికీ, రాహు యొక్క షష్ఠస్థాన స్థితి, గురుబలం ఉండడం, అలాగే చంద్రుని యొక్క స్థితిగతుల వల్ల ఎంత ఇబ్బందులు, ఎంత ఆందోళన ఏర్పడినప్పటికీ ఆ ఆందోళన యొక్క అనంతరమే కేవలం కొద్ది కాలం వ్యవధిలోనే మానసిక ప్రశాంతత కూడా లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ వారంలో ఈ మానసిక భయాన్ని అయితే చూడవచ్చును. అంతేగాక కుటుంబ సభ్యులతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగా వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క మానసిక పరిస్థితుల్లో వ్యత్యాసము, మాట మాట్లాడేటువంటి తత్వంలో వ్యత్యాసము, ఇటువంటివి ఉండడం వల్ల ఐకమత్యం అనేటువంటిది కొంత దెబ్బతింటుంది. మరి ముఖ్యంగా ఇతర వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావం ఏదైతే ఉన్నదో అది కుటుంబం మీద ఉండడం ద్వారా ఆ కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత కొంత తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి వ్యవహరించేటప్పుడు, జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక పంచమ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు కానీ, అలాగే తృతీయ చతుర్థ స్థానాల్లో ఉండేటువంటి శుక్రబుద్ధులు కానీ కొంత నిశితమైనటువంటి పరిశీలనకి కారణమవుతారు. ఏ విషయం వచ్చినా దాన్ని అన్ని కోణాల్లో పరిశీలన చేయడం, అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని 360 డిగ్రీల్లోనూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. కొన్ని విషయాలకి అంత తీక్షణమైనటువంటి పరిశీలన, అంత సమయాన్ని వృధా చేయడం అనేటువంటిది అవసరం లేకపోయినప్పటికీ అదొక అలవాటుగా మారుతూ ఉంటుంది తులారాశి వారికి. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలని బయట వ్యక్తులతోటి ఏ పరిస్థితుల్లోనూ కూడా పంచుకోకూడదు. ఈ విషయాన్ని స్త్రీలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి వృశ్చిక రాశి.